వెల్కమ్ టు ఎన్బి ఛానల్. క్షీరసాగర మదనంలో అమృతం ఎలా పుట్టిందో తెలుసా? దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ మదనంలో మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పర్వతాన్ని త్రాడుగా ఉపయోగించారు. క్షీరసాగర మదనం వెనుక ఒక కథ ఉంది. దేవతలు రాక్షసులు కలిసి అమృతాన్ని పొందడానికి ఈ మదనాన్ని చేపట్టారు. విష్ణువు వారిద్దరినీ కలుపుకొని మందర పర్వతాన్ని మదనానికి కవ్వంగా, వాసుకుని త్రాడుగా ఉపయోగించమని సలహా ఇచ్చాడు. మదనం ప్రారంభమయ్యే ముందుగా విషం పుడుతుంది. దాన్ని శివుడు స్వీకరిస్తాడు. ఆ తర్వాత కామధేనువు, వృక్షస్థలం అనే గుర్రం, ఐరావతం, లక్ష్మీదేవి, భూస్తవం అనే కల్పవృక్షం, చంద్రుడు, అప్సరసులు, వరుణి వంటివి పుట్టాయి. చివరగా అమృతం ఉన్న కలశంలో ధన్వంతరి ఉద్భవించాడు. అమృతం అంటే అమృతత్వాన్ని ఇచ్చే ప్రాణీయం. ధన్వంతరి ఆ కలశంలో ఉద్భవించినప్పుడు రాక్షసులు దాన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారం ఎత్తి రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పంచుతాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.